హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు స్మాల్ బ్లాగ్ అయితే చేశానండి నేను. అంటే ఉగాది పచ్చడి ఎలా చేయాలి, డెకరేషన్ ఇవన్నీ నేను చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీడియోలో చూపించేవే నేను స్పెషల్గా చూపించేది ఏం కాదు. నేను నార్మల్గా ఈరోజు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే పూజ చేసుకున్నాను, ఇలా అయితే పచ్చడి చేసుకున్నాను. ఉగాది పచ్చడి మా వారు నాకు హెల్ప్ చేశారు ఈ పచ్చడి చేయడానికి. ఇదంతా అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మేము ఎస్వీసీకి అయితే వెళ్ళాము మూవీ చూడటానికి. అంటే పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఇది వచ్చింది కదా, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీకి అయితే తీసుకెళ్ళమని వాళ్ళు గోల్ పెడుతుంటే, ఈ వీక్ అయితే ఉగాది రోజు మేము పూజ చేసేసుకున్న తర్వాత ఎస్వీసీకి అయితే వచ్చేసాము మూవీ చూద్దామని. అయితే ఇది స్క్రీన్ 1లో వేశారు. పోయినసారి స్క్రీన్ 3కి అనుకుంటా మేము వెళ్ళాము. ఈసారి స్క్రీన్ 1లో వేశారు. 3D అనమాట, 3D పిక్చర్ అది. చాలా బాగుంది మూవీ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుంది. అయితే మరొకసారి మీకు ఎస్వీసీ మాల్ అంతా చూపించేద్దామని చెప్పి మేము వెళ్ళాము. కాస్త సమయం ఉందని చెప్పి మేము మళ్ళీ మాల్ అంతా ఒకసారి అయితే తీయడం జరిగింది. చూసారు కదా, వర్క్స్ ఇంకా కంప్లీట్ చేసేస్తున్నారు, తొందరగానే చేసేస్తున్నారు. నాకు తెలిసి 1-2 మంత్స్లో ఈ మిగిలిన సైడ్ వర్క్స్ ఉన్నాయి కదండి. ఇదేదో మాల్లా ఉంది ఇది. తర్వాత పైన గేమింగ్ జోన్ ఉంది కదా, అది కూడా అనమాట. అన్నీ పూర్తి చేసేస్తున్నారు. నాకు తెలిసి 1 మంత్లో పూర్తయిపోవచ్చు అని అనిపిస్తుంది. కింద అయితే కంప్లీట్గా చూసిన తర్వాత పైకి అయితే వెళ్తున్నాను. అంటే నేనేమి చూడటం కాదండి, నేను ఆల్రెడీ ఇదైతే చూసేసాను ఈ మాలు. కానీ ఊరికే మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి అయితే తీద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే ఈ మాల్కి వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ జూడియోలో షాపింగ్ కూడా చేశాను ఫ్రెండ్స్. జూడియోలో షాపింగ్ రేట్స్ చూపిద్దాం అనుకున్నా, కానీ నేను అప్పుడు నేనే క్లియర్గా చూడలేదు కదా అని చెప్పి నేను ఎవరికి వీడియో అనేది షూట్ చేయలేదు. కానీ నేను షాపింగ్ చేసినప్పుడు రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మరీ హై రేట్స్ లేవు, మరీ లో రేట్స్ కూడా లేవన్నమాట. మీరందరూ డెఫినెట్గా ఒకసారి అయితే ఎస్వీసీలో మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి, అలానే జూడియోలో ఒకసారి షాపింగ్ కూడా చేయండి. మేమేంటంటే మా బాబు బర్త్డేకి టీషర్టు, షూస్ తీసుకున్నాము. నేను అట్లనే నెయిల్ పాలిష్లు అవి తీసుకున్న జూడియోలో. చూసారు కదా, పైన హాల్కి అయితే వచ్చేసాము. అంటే పైన హాల్కి వెళ్ళే దగ్గర నించుంటాం కదా, అక్కడ కాసేపు చూడండి. ఇక్కడ కిడ్స్ జోన్ కూడా పెడుతున్నారు అన్నాను కదా, అది కూడా పూర్తయిపోవచ్చింది. అదే చేస్తున్నారు వర్క్లు, చూడండి మీరే. తొందరగానే అయిపోయేలా ఉంది ఇదంతా కూడా. నాకు తెలిసి 1-2 మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి సమ్మర్లోనే కంప్లీట్ చేసేసి వదిలేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సమ్మర్లో కిడ్స్ అందరూ ఉంటారు కాబట్టి, ఒక 2 మంత్స్ వాళ్ళకి సెలవులు వస్తాయి కాబట్టి కంప్లీట్ అయిపోయేలాగే ఉంది. మళ్ళీ కాస్త టైం ఉంది కదా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అయితే నేను ఎక్కడ ఆగాను, జూడియోలో షాపింగ్కి వచ్చేద్దాము. అయితే జూడియోలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, రేట్స్ మరీ హై లేవు, మరీ లో లేవు, కానీ మీడియంగా అయితే ఉన్నాయి. అన్నీ షాపింగ్ చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. టాప్స్ కూడా ఒక 200 నుంచి ఉన్నాయి, అదే 299, 199 అట్లా ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఐటమ్స్ కూడా జూడియోలో మనకి దొరుకుతాయి. లిప్స్టిక్లు కానీ, నెయిల్ పాలిష్లు కానీ, బాడీ స్ప్రేలు కానీ, అలా ఆల్ ఇన్ వన్ ఉన్నాయండి. 90% ఉన్నాయి. మీరు వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. టైం వేస్ట్ అయితే మీకు కాదు, చక్కగా బెస్ట్ అని నేను చెప్తాను. ఇకపోతే మాల్ విషయానికి వస్తే కొంచెం టైం పాస్ చేయొచ్చు, అట్లనే మూవీ కూడా చూడొచ్చు. మేమైతే పేటిఎంలో బుక్ చేసుకున్నాం టికెట్స్. అంటే ఏ సీట్స్ కావాలనే ఆప్షన్ కోసం పేటిఎంలో బుక్ చేసుకున్నాం, కానీ డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు చక్కగా. టికెట్స్ అక్కడ ఇచ్చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మీరు హాయిగా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఇవి ఉన్నాయి, ఇదే కార్నర్లో ఉన్నాయి, లేదా సెంటర్లో ఉన్నాయి, బ్యాక్ ఉన్నాయి, ఫ్రంట్ ఉన్నాయి. సీట్స్ అనేది కూడా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఓకే అంటేనే టికెట్స్ కూడా ఇస్తారు. ఒకవేళ ఏ కారణం చేతైనా వాళ్ళు మీకు చెప్పకపోతే మీరు అడగండి. సీట్స్ ఏ రోల్లో వస్తాయి, ఏ నెంబర్లో వస్తాయి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేట్స్ అయితే నాకు క్లారిటీగా ఆన్లైన్లో అక్కడ ఒకటేనా అని తెలీదు. బుక్ చేసుకుంటే GST పడుతుంది అని మాకు తెలుసు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే GST పడుతుంది. మరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే GST ఉండదని నేను అనుకుంటున్నాను. GST తగ్గినా కూడా ఒక 4 మెంబర్స్కి 150 రూపీస్ అట్లా తగ్గినట్లే కదా. డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే వాళ్ళు తీసుకోండి, కానీ మాకు పలానా సీట్లే కావాలి
బ్యాకే కావాలి లేదా ఫ్రంటే కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఎప్పటికప్పుడు మనకి అందుబాటులోనే ఉంటాయి టికెట్స్. అంత రష్గా అయితే ఏముండదు. మనకి సంక్రాంతి టైంలో మట్టుకే బాగా రష్గా ఉండి దొరకవు, కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మామూలుగా ఉన్నప్పుడైతే పండగలప్పుడు కూడా కొంచెం ఈజీగానే దొరుకుతున్నాయి, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ పైన హాల్కి వచ్చేస్తే అక్కడ లొకేషన్ అంతా ఇట్లా ఉంటుంది. హాల్స్ ఉన్న ఏరియా, స్క్రీన్ 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి. 4 స్క్రీన్స్ 5 స్క్రీన్స్ ఉన్నాయి, 4 అనుకుంటా, నాకు క్లారిటీగా తెలీదు. కానీ మేము ఈ టైం వచ్చేసి స్క్రీన్ 1కి వెళ్ళాము. స్క్రీన్ 1 లోపల ఎట్లా ఉందనేది కూడా మీరు చూసేయండి. ఎందుకని చూడమంటున్నానంటే స్క్రీన్ 1 బుక్ చేసుకున్నాం మేము, కానీ ఎలా ఉంటుందని మాకు తెలీదు. వీడియో చూద్దామంటే అక్కడ నాకు దొరకలేదు. అందుకని నేను స్క్రీన్ 1 ఎట్లా ఉంటుందని కూడా నేను వీడియో తీసాను. పోయినసారి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ 3కి అనుకుంటా వెళ్ళాము. అది కూడా నేను అప్పుడు షూట్ చేసా, కానీ 3, 1 అట్లా వేయలేదనమాట. ఈసారి మీకు క్లారిటీ ఇద్దాము అంటే, మాకు క్లారిటీ లేకుండా వెళ్ళాం కదా, మీకు క్లారిటీ ఇద్దాము, స్క్రీన్స్ ఎట్లా ఉంటాయో తెలుస్తుందని నేను లోపలికి వెళ్ళి అది కూడా నేను వీడియో షూట్ చేశాను. స్క్రీన్ ఎలా ఉంటుంది కూడా మీరు చూసేయండి, సిట్టింగ్స్ ఎట్లా ఉంటుంది కూడా మీరు చూసేయండి. ఇప్పుడు మేము బుక్ చేసుకున్నది అయితే 3D మూవీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. కాకపోతే 3D పెట్టుకొని చూడాలంటే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, నాకు కూడా అట్లనే కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ కళ్ళజోడు పెట్టుకొని చూడటం వల్ల మొత్తం అంతా మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా ఉంది సినిమా అంతా. 3D ఎఫెక్ట్స్ కొద్దిగా మట్టుకే ఉన్నప్పటికీ సినిమా అంతా కూడా, మూవీ అంతా మన కళ్ళ ముందు మన పక్కనే జరుగుతున్నట్టు ఉంది. చూడండి, ఉగాది శుభాకాంక్షలు కూడా పెట్టారు SVC వాళ్ళు అక్కడ. అంటే ప్రతి పండగకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు లోపల స్క్రీన్స్ కూడా ఎట్లా ఉన్నాయి చూసని. మూవీ విషయానికి వస్తే చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు, పర్వాలేదు. తర్వాత ఎట్లానో టీవీలోకి వచ్చేస్తుంది మనకి, ఒక 60 డేస్కి అట్లా టీవీలోకి వచ్చేస్తుంది, కాబట్టి టీవీలోనే చూడాలనుకున్న వాళ్ళైతే టీవీలోనే చూడొచ్చు. ఇక మొత్తం వీడియో అంతా చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. లోపలికి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. లోపల హాల్ స్క్రీన్ 1 అట్లా ఉంటుంది. ఇదిగో మాకు కళ్ళజోళ్ళు అయితే ఇచ్చారనమాట. మెంబర్కి ఒక కళ్ళజోడు ఇచ్చేసారు. కళ్ళజోడుతో కలిపి టికెట్స్ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం అనమాట. అయితే స్క్రీన్ హాల్ మొత్తం ఇట్లా ఉంది. స్క్రీన్స్ ఎట్లా ఉన్నాయి కూడా నేను చూపించాను కదా మీకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అంతా చూసి యూస్ఫుల్ అయితే షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూస్ఫుల్ అనిపిస్తే మటుకి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమేమి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.